చరిత్రలోనే అతి హీనమైనటువంటి ఒక చర్య జరగడం, బళ్ళలో మా పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సామన్న వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం, వారి అమ్మాయికి ఒక బెదవ పనికిరాని ముండా కొడుకు సెల్వరాజు అనేటటువంటి ఒక లోఫర్ భైరప్ప కొడుకు అంట వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా. నిజంగా హాస్పిటల్లో చిన్న పాపను చూస్తూ ఉంటే మనసు చాలా తరుక్కుపోతా ఉంది. ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి, ఈరోజు మా మంత్రులు రామచంద్రారెడ్డి గారు వచ్చారు, ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ అతని మీద ఫోక్సా కేసు ఒకటి పెట్టడం కూడా జరిగింది. డిఎస్పీ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి రోగ్స్ థగ్స్ ఎవరెవరైతే బళ్ళలో ఉన్నారో ఇట్లాంటి ఇడియట్స్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాష్అవుట్ చేసి నిజంగా అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ రక్షణ కలిగించాలని కూడా మేము ఎస్పీ గారిని డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే ఇలాంటి చర్యలు చేసినప్పుడు మాత్రం చంపేసిన ఇట్లాంటి ముండా కొడుకుల్ని తప్పు లేదు అనేటటువంటి బాధ, కోపం మాత్రం మా అందరిలో ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో మున్సామన్నకి వారి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా